real seed of Abraham believes it, they know it. నిజమైన అబ్రహాము సంతానము దాన్ని విశ్వసిస్తుంది, దాన్ని వారు ఎరుగుతారు. And he stands tonight as he met Abraham up there in the days of Lot and performed that miracle. లోతు దినాల్లో అబ్రహామును కలుసుకొని అద్భుతాన్ని చేసిన దేవుడు ఆయనే ఈ రాత్రి వేళలో మన మధ్య ఉన్నాడు. As he did by telling Sarah what she said behind him. గుడారములో ఆయన వెలగాల ఉన్న శారా జీవితంలో చేసిన అద్భుతం వలె చెప్పిన విధంగానే Jesus promised the royal seed of Abraham that the church would see that same thing just before his coming. ఆయన రాకడికి ముందుగా రాజ సంతానమైన సంఘము కూడా అదే విషయాన్ని చూడగలదని యేసు వాగ్దానము చేశాడు. What is it? It's got to happen. God promised it. అదేంటి? అది జరగనే ఉన్నదని దేవుడు వాగ్దానం చేశాడు. Jesus Christ confirmed it and said it would be so. యేసు నిర్ధారణ చేశాడు అలాగే జరుగుతుందని. And here we are today after 2000 years, see him in our midst. Still the mighty conqueror. 2000 సంవత్సరాల గతించిన తర్వాత ఆయన మన మధ్య ఉన్న రీతిగా అదే ఘన జయశీలుడిగా మనము ఆయన చూస్తున్నాము. He conquered death, hell, grave, all superstition, took the word and brought through. Yes. మరణాన్ని, నరకాన్ని, సమాధిని, సమస్త మూఢనమ్మకాన్ని ఆయన జయించాడు వాక్యాన్ని తీసుకొని. అవును, He said, if you abide in me and my words in you, ask what you will, and it shall be given to you. మీరు నా యందు నిలిచినట్లయితే, నా మాటలు మీ యందు నిలిచినట్లయితే మీకేది ఇష్టమో నన్ను అడుగుడి, అది మీకు అనుగ్రహించమని ఆయన చెప్పాడు. What was it? The word Christ that's in your heart. అదేంటి? వాక్యము క్రీస్తు అదే మీ హృదయంలో ఉండవలే. If ye abide in me, my words abide in you, then you've conquered everything, because I've conquered it for you. మీరు నా యందు నిలిచినట్లయితే, నా మాటలు మీ యందు నిలిచి ఉండరు, అప్పుడు సమస్తాన్ని మీరు జయించగలుగుతారు. ఎందుచేతనగా నేను మీ కొరకు దాన్ని జయించున్నాను కాబట్టి. If ye abide in me, if you can understand me, if you can abide in me, మీరు నా యందు నిలిచిన వారైతే, మీరు నన్ను గ్రహించగలిగితే, మీరు నా యందు నిలిచిన వారైతే, he that believeth me, that receiveth me, not just make believe, but can receive. నా యందు విశ్వాసముంచువాడు నన్ను చేర్చుకొనుడు. నమ్మినానని అనుకోవడము కాదు, నన్ను చేర్చుకొనుడు. He that heareth my words, understandeth my words, and believeth on him that sent me, has everlasting life. నా మాటలు ఆలకించిన వాడు నా మాటలు గ్రహించును, నన్ను పంపిన వాని యందు నమ్మినవాడు నిత్యజీవము కలిగిన వాడగును. And shall not come into temptation or condemnation, but has passed from death unto life. మరి ఏ శోధనలేకి శిక్షా విధులేకి రాక మరణములోని జీవులోనికి దాటి ఉన్నది. There he is, the mighty conqueror. అక్కడే సుధీరుడై జనశీలుడైన ఆయన ఉన్నారు. Here he is today, the same yesterday, today, and forever. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు, నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నవాడై ఉన్నాడు. Here he is performing before the seed of Abraham that's been called out of Babylon. అబులో నుండి బయటకు పిలువబడిన అబ్రహాము సంతానం మధ్య ఆయన ఉండును. Called out of Sodom, called out of the world and separated, showing his promise just exactly true. సదమాల నుండి లోకము నుండి ప్రత్యేకించబడిన బయటకు పిలువబడిన వారి మధ్య తన వాగ్దానము నెరవేర్చును. After 2000 years, here he stands in the midst of us tonight, that mighty conqueror. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాత్రి మన మధ్య బలము గల జయశీలుడుగా మన మధ్య నిలుచున్నాడు. The word of God, who can discern the thoughts that's in the heart and the intent thereof. హృదయ ఆలోచన తలపులు ఎరిగిన దేవుని యొక్క వాక్యముగా ఈ నిషేధ వేళలో మన మధ్య నిలుచున్నాడు. What is it? Thy seed shall possess the gates of its enemy. అదేంటి? నీ యొక్క సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకొనును. What is it? It's the seed of Abraham, the royal seed, believing the word. అదేంటి? అది వాక్యమైన నమ్మకము గల అబ్రహాము యొక్క రాజ సంతానము, వాక్యము. The word is God. మరియు అది వాక్యము, వాక్యమే దేవుడై ఉన్నాడు. Now, when we see this, we can scream out with them like the poet of old. దాన్ని మనం కనుగొన్నట్లయితే ఒకనాటి పద్యకారుడు వలె ఇలా గానలాపన చేయగలము. Living he loved me, dying he saved me, buried he carried my sins far away. జీవించి నన్ను ప్రేమించాడు, చనిపోయి నన్ను రక్షించాడు, పాతి పెట్టబడిన పాపాలు దూరానికి మోసుకొని పోయాడు. Rising he justifies freely forever. Someday he's coming. Oh, glorious day. తిరిగి లేచి నన్ను ఉచితముగా నీతిమంతులుగా తెచ్చాడు.
ఒకానొక రోజు రాబోతున్నాడు. ఎంతటి మహిమకరమైన దినమది. Someone said, "You're getting old, boy. I can't help that." ఒకరు అన్నారు, అబ్బాయి నువ్వు పెద్దవాడైపోతున్నావు అని అన్నారు. నేను దాన్ని ఆపలేను. I've lived since I was a little boy. My only achievement I've ever had is to see Jesus Christ coming. I gave my life for that purpose. నేను నా బాల్యదినాల మొదలుకొని నా యొక్క నిరీక్షణ ఇదే. నేను యేసుక్రీస్తు యొక్క రాకడను చూడాలి. అందుకొరకే నా బ్రతుకు నేను సమర్పణ చేసుకున్నాను. I'm still in the pulpit as an old man. I believe the same story. వృద్ధున్నైపోయి నేను ఇంకా ఈ వేదిక మీదనే ఉన్నాను. నేను ఇంకా ఆ కథనే నమ్ముతున్నాను. And the greatest thing I can think of is to see Jesus Christ coming from the heavens to receive His own. మనవాన్ని స్వీకరించిన కొరకై పరలోకమున దిగి వచ్చే యేసుక్రీస్తును గుర్చే ఆలోచన చేస్తున్నాను. అది ఘనమైన విషయం. God, no wonder we can sing, "All hail the power of Jesus' name. Let angels prostrate fall." ఓ దేవా, ఇలా మనం పాటపాటలో మరి అతిశయోక్తి లేదు కదా. యేసు నామముల శక్తిని అందరూ ఆర్భటించి కొలవడి దూతగణములెల్లా సాగిలపడుదురు కాక. Bring forth the royal diadem and crown Him the Lord of all. ఆది కిరీటము తెచ్చి అందరికి ప్రభువునకు అభిషేకము చేయి. He is a mighty conqueror. ఎందుకని ఆయనే మహా దేశాలి కాబట్టి. If you're in Him, you're in the Word. మీరు ఆయనలో ఉన్నట్లయితే మీరు ఆయన వాక్యములో ఉన్నారు. He said, "If you abide in me, ask what you will. What you will, for every gate has already been conquered." ఆయన చెప్పాడు, మీరు నాలో నిలిచినట్లయితే మీకేది ఇష్టమో అడుగుడి, ప్రతి ద్వారం ముందుగానే గెలవబడి ఉన్నది. Then we can say, "For every promise in the book is mine. Every chapter, every verse is mine." అప్పుడు మనం ఈ విధంగా అనవచ్చు, గ్రంథమందుల ప్రతి వాగ్దానము, ప్రతి అధ్యాయము, ప్రతి గీతములోని భావము నావే. I'm trusting in His Word divine, for every promise in the book is mine. ఆయన దైవావేశముల కలిగిన ప్రతి వాక్యము, గ్రంథమందుల ప్రతి వాగ్దానము నావే. Friends, do you realize what that means? స్నేహితులారా, దాని భావం ఏంటో మీకు తెలుసా? Every promise that God made Abraham, every promise that was spoke by the prophets, అబ్రహాముతో దేవుడు చేసిన ప్రతి వాగ్దానము, ప్రవక్తలచే పలుకబడిన ప్రతి వాగ్దానము, every promise that Jesus Christ promised for this day, He's sure to confirm it and to show that He lives forevermore. ఈనాటి కొరకని యేసుక్రీస్తు చేసిన ప్రతి వాగ్దానము దానిని నిశ్చయపరచుటకు సర్వకాలలో ఆయన సజీవుడని తెలియపరచుకొరకై ఆయన నేడెక్కడ ఉన్నాడు. A seed shall possess the enemy's gate. నీ యొక్క సంతానము శత్రు గౌనిని స్వాధీనపరచుకొనును. When it comes down to the hour of death, you say, "What about that?" మరణ ఘడి ఆసన్నమైతే దాని విషయం ఏంటి? You still have that possession. If Paul said, "Oh grave, where is thy victory? Oh death, where is thy sting?" దాని సహా నీవు స్వాధీనపరచుకొనగలవు. పౌలు ఇలా చెప్తున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? But thanks be to God who gives us the victory through that mighty conqueror, Jesus Christ. ఆయనను మహా జయశాలైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును కాక. Oh, let angels prostrate fall. Bring forth the royal diadem and crown Him Lord of all. దూత గణానెల్లా సాగిలపడి రాజ మగుటము తెచ్చి అందరికి ప్రభువుకు ఆయనను కిరీటధారిగా చేయదము. Tonight, after 2,000 years, we stand to see Him yet, the mighty conqueror. ఈ రాత్రి 2000 సంవత్సరాల తర్వాత ఆయన బలశాలి అయిన జయశీలుడిగా ఆయన చూస్తూనే ఉన్నాము. Who rent the veil and separated us from any promise of God, and we are more conquerors in Him. దేవునిటువంటి వాగ్దానానికి మనను వేరుపరిచిన అడ్డుతలను చీల్చివేసిన ఘనుడైన జయశీలుడగు ఆయనలో మనమెంతో విజయశీలుడమై ఉంటున్నాము. Let us pray. ప్రార్థించుకుందాము. Heavenly Father, as we stand here tonight in the presence of the Holy Ghost, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మిక సన్నిధానములో మేము ఈ రాత్రి నిలబడి ఉన్నాము. that great person of Jesus Christ in spirit form, who was promised to come upon the seed of Abraham, the royal seed. రాజ సంతానమైన అబ్రహాము సంతానంపైకి పంపెదనని వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ అను ఆ మహావ్యక్తిని యేసుక్రీస్తు సన్నిధిలో
మేము ఈ రాత్రిలో నిలబడి ఉన్నాము. We pray, oh God, if there's a man or woman, boy or girl in here that doesn't know you. ఓ దేవా, నిన్నెరుగుని స్త్రీ గాని పురుషుడు గాని లేక బాలుడు గాని బాలిక గాని ఇక్కడ ఉన్నట్లయితే They've got doubt and frustrations in their mind about the Word of God, whether it is the truth or not. అట్టివారుని యొక్క వాక్యమును గురించి అది సత్యమా కాదా అని మనో ఆందోళన కలిగిన వారుగా ఉన్నట్లయితే అట్టివారి కొరకు ప్రార్థిస్తున్నాం. Oh, great God, who made the promise, come tonight. వాగ్దానం చేసిన ఓ మహోన్నతులకు దేవా, ఈ రాత్రిలో ఇతరులకు దయచేయండి. There's one great promise you made, Lord. You can keep that promise. ప్రభువా, నీవొక గొప్ప వాగ్దానం చేసి ఉంటేవి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. You said, he that believeth on me, the works that I do shall he also. Greater than this will he do, for I go to the Father. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నా యందు విశ్వాసముంచువాడు నేను చేసిన కార్యములను చేయను, వాటికంటే గొప్పవి చేయనని నీవు ఒక వాగ్దానం చేశావు. Father God, we pray that you'll confirm your word. తండ్రి దేవా, నీ వాక్యము నీవు నిర్ధారణ చేయమని మేము ప్రార్థిస్తున్నాము. There's many of the children of Abraham here tonight is sick. ఈ రాత్రిలో అనేకమైన అబ్రహాము సంతానం వ్యాధిగ్రస్తులుగా ఇక్కడ ఉన్నారు. Oh, the devil has gated them up. They put them on the inside and they turned the keys. దయ్యము తన గౌరను మూసివేసినది, లోపల వారిని బంధించవైనది, తాళము త్రిప్పివేసి and said, now you must die. You have heart trouble, you got this, that or the other, and you must die. ఇలాగ చెప్తున్నాడు వాడు, నీకు గుండె జబ్బు ఉన్నది, నీవు చావాలి, నీకు అదే ఇది ఉన్నది, నీవు చచ్చిపోవాలని చెప్తున్నాడు. Oh God, may the Jubilee trumpet sound tonight of the gospel, that every slave can go free. ఓ దేవా, సువార్త యొక్క శృంగారనాద స్వరము ప్రతి బంధీని స్వతంత్రులుగా వెడలిపోదురు కాక. Jesus Christ has conquered those gates. We hold the keys in our hands. యేసుక్రీస్తు ఆ గౌరవులను జయించి ఉన్నాడు, ఆ తాళాలు మా చేతిలో పట్టుకున్నామని. Oh, in my name they shall cast out devils. నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. If you ask the Father anything in my name, I'll do it. నా నామమున తండ్రిని నీవు ఏది అడిగినప్పుడు నేను దాన్ని చేతును. He that believeth on me, the works that I do shall he also. నా యందు విశ్వాసముంచిన వాడు నేను చేసిన కార్యములను చేయును. The word of God is sharper and more powerful than a two-edged sword. దేవుని యొక్క వాక్యం రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా ఉండి cutting to the sunder and the mire, and even a discerner of the thoughts that's in the heart. ప్రాణాత్మ కీళ్ళ మూలుగలను విభజించినంత మట్టుకు దొరుచు హృదయం యొక్క తలంపులను కూడా పరిశోధించును. And as it was in the days of Noah, so shall it be in the coming of the Son of Man. నోహు దినాల్లో ఎలాగుండెనో మనుష్య కుమార్ దినములో అలాగుండెను. For they were eating, drinking, marrying, giving in marriage. వారు తినుచు త్రాగుచూ పెళ్లికి ఇవ్వబడుచూ పెళ్లి చేసుకొనుచు. Great building programs, and we watch the world. గొప్ప భవనాల నిర్మాణ కార్యక్రమాల్లో మునిగి ఉన్నారు. ప్రపంచాన్ని మనం గమనిద్దాము. There will be signs, fearful sights in the heaven above. This is flying saucers, earthquakes in divers places. సూచనలు, ఆకాశ వీధుల్లో భయంకర చిహ్నాలు, వివిధ ప్రాంతాల్లో భూకంపాలు, The sea roaring, tidal waves, man's heart failing, fear. బీభత్సమైన తుఫాన్లు, మానవుని మనసులో భయాందోళనలు, Distress between nations, perplexed of time. దేశాల్లో వినాశనాలు, అదే సమయంలో భీకర పరిస్థితులు. And as it was in the days of Lot, so shall it be in the coming of the Son of Man. లోతు దినాల్లో ఎలాగుండెనో అలాగే మనిషి కుమార్ దినాల్లో ఉండును. Oh God, come tonight and perform thy word. ఓ దేవా, ఈ రాత్రి వేళ మా మధ్యకి వచ్చి నీ వాక్యాన్ని రుజువుపరచు. Come tonight and honor the faith of the children of Abraham. Through Jesus Christ's name we ask it. Amen. ఈ రాత్రి వచ్చి అబ్రహాము సంతానం యొక్క విశ్వాసాన్ని ఘనపరచు. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము. ఆమేన్. The Lord bless you richly. I'm not going to make the altar call just at this time. I'm going to leave it up to you. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును కాక. నేను ఇప్పుడు మిమ్మల్ని వేదిక ఎదుగు నేరుగా ఆహ్వానించట్లేదు, అది మీకే వదిలివేస్తున్నాను. I think that many times altar calls, I believe with them. అనేక సార్లు అలా చేయబడిందని నేను నమ్ముతున్నాను. But as many as received was baptized. That's it. Many as received him. అవి స్వీకరించిన వారు బాప్తిస్మము తీసుకున్నారు.
అవును, ఆయన అంగీకరించిన వారు. Going to pray for the sick. మేము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. I can speak here all night. You're a lovely audience. నేను ఈ రాత్రంతా మాట్లాడగలను. మీరెంతో ప్రియమైన వారు. But what I say is just a man. But if I say His words, then it isn't my words. It's His words. నేను మాట్లాడేవి మానవుని మాటలే అవుతవి. నేను ఆయన మాటలు చెప్పినట్లయితే అలాంటప్పుడు అవి నా మాటలు కాదు, కానీ ఆయన మాటలు అవుతున్నది. If I say something and God doesn't back it up, then that was my word. నేను ఏదైనా చెప్పినట్లయితే దేవుడు దాన్ని బలపరిచినట్లయితే అలాంటప్పుడు అవి నా మాటలు. If I say His word and He backs it up, నేను ఆయన మాటలు చెప్పినట్లయితే ఆయన దాన్ని బలపరుస్తారు. who is that sinful man or woman, boy or girl that'll walk away and say it isn't so? అలాంటప్పుడు పాపి అయి దారి తప్పిన ఆ స్త్రీ లేక పురుషుడు లేక బాలుడు లేక బాలిక అది అవును కదా అని చెప్పుకుంటారు. Jesus said when He did these things, they said, this man's a fortune teller. He's a devil. నేను ఈ కార్యాలు చేసినప్పుడు ఆయన గురించి వారు ఇలాగూ చెప్పారు, ఈ మనుష్యుడు జ్యోతిష్యం చెప్పవాడని, దయ్యం పట్టువాడని అన్నారు. A fortune teller. Anybody knows that fortune telling's of the devil? సోదె చెప్పుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సోదె చెప్పుడు అనేది దయ్యానికి సంబంధించినది. He said he's a fortune teller. ఆయన్ను సోదె చెప్పేవాడని అన్నారు. But did you ever see a fortune teller preaching the gospel? సోదె చెప్పే ఎవడైనా ఎప్పుడైనా సువార్త ప్రకటించడం మీరు చూశారా? Did you ever see the fortune teller casting out devils? సోదె చెప్పేవారు ఎవరైనా దయ్యాలను వెళ్ళగొట్టడం మీరు చూశారా? No, indeed, they don't do it. లేదు, వారు ఆ పని చేయరు. He said, now the Son of Man will forgive you this. ఆయన ఇలాగ చెప్పి ఉన్నాడు, మనుష్య కుమారుడు ఆయనను నేను దీన్ని క్షమించగలను. But when the Holy Ghost has come to speak against it, will never be forgiven in this world or the world to come. అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడే వాడికి యుగమందైన రాబో యుగమందును పాప క్షమాపణ లేదు. Because it's calling the work of God an unclean spirit. ఎందుకంటే దేవుని కార్యాలను దురాత్మని పిలుచుతున్నారు కాబట్టి. God be merciful to us tonight. And I pray that God will come down and confirm this word before you. ఈ రాత్రి వేళ దేవుడు మన ఎల్ల కనికర సంపన్నుడై ఉంటున్నాడు. దేవుడు దిగివచ్చి తన వాక్యాన్ని రుజువు పరచగలనని నేను ప్రార్థిస్తున్నాను. Brother, sister, this is my soul. I've got to meet God. సహోదరి, సహోదరుడా, ఇది నా యొక్క ప్రాణము. నేను దేవుని సంధించవలసి ఉన్నది. I'm responsible for what I say to you. God will hold me responsible for it. That is right. నేను చెప్పిన దానికి నేను బాధ్యున్నై నేను దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. దేవుడు దానికై నన్ను లెక్క అడుగుతాడు. అవును. What good would it do me to stand here and say these things if I know that I was condemning my soul to hell? నేను నరకపాత్రుడవుతానని ఎరిగి నేనిక్క నిలబడి ఇలా చెప్పడం వల్ల నాకు ప్రయోజనమేంటి? There is a way that seemeth right unto a man, but the end thereof is the ways of death. ఒకరి దృష్టికి సరైనదిగా కనిపించు మార్గము కలదు, అయితే అది చివరికి మరణములకు దారితీయును. God is no interpreter, as I have said. He interprets His own word. దేవునికి మరో అనువాదకుడు అక్కరలేదు. నేను మీతో చెప్పిన రీతిగా తనకు తానే అనువాదకుడై ఉన్నాడు. The seed of Abraham shall possess the gate of the enemy. Do you believe it? అబ్రహాము యొక్క సంతానము శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోవడం నమ్ముతున్నారా? If I could heal you, I would do it. Christ has already healed you. నేను మిమ్మల్ని స్వస్థపరచగలిగితే నేను చేసి ఉండేవాడను. క్రీస్తు ముందుగానే మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడు. Only thing you have the key in your hand. విషయం ఏంటంటే తాళపు చెవిని మీ చేతుల్లో మీరు కలిగి ఉన్నారు. That key is your faith to take a hold of it. Unlock it tonight, won't you? ఆ తాళపు చెవి ఏదనగా మీ యొక్క విశ్వాసమే. దాన్ని స్వాధీనపరచుకుంటకు సాధనం అదే. ఈ రాత్రి వేళ దాన్ని తెరవండి. అలా చేస్తారా? While He comes into our midst, that mighty conqueror that conquered every disease. మహా జయశీలుడైన సమస్త రోగాలను ఓడించిన విజయుడై ఇప్పుడు మన మధ్యకు వచ్చినప్పుడు And come here and show you that He's done it. For He still is the Word. ఆయన అవి జరిగించాడని తెలుపగలడు. ఎందుకనగా ఆయన ఇంకను వాక్యమై ఉన్నారు. And the Word is the discerner of the thoughts that's in the heart. ఆ వాక్యమే హృదయం యొక్క తలంపులను పరిశోధించును. What prayer for? Be one. What we start from another night. ప్రార్థనా కార్డు B 1. గత రాత్రి మనం ప్రారంభించిన సంఖ్య ఏంటి? Let's start from 50. Who has prayer card B50? Raise up your hand. Prayer card B. 50 నుండి ప్రారంభిద్దాం. Bలో 50 ప్రార్థనా కార్డు ఎవరు? మీ చేయి చూపించండి. ప్రార్థనా కార్డు B. We started from 1 the other night. Now we're going to start from 50 now.
గత రాత్రి 1 నుండి ఆరంభించాం. ఇప్పుడు ఈ రాత్రి 50 నుండి ప్రారంభిద్దాం. Who has B50? Hold up your hand. మీలో 50 ఎవరు చేయొద్దండి. Prayer card B50. You mean it's not here? B50 ప్రార్థనాకారుడు ఇక్కడ లేరా? Do you have it? All right. B50, B51. Who has that? B51. All right. నీవేనా? B50 అవునా? B51 B51 సరే. B52. Who has B52? B51 B52 B52 ఎవరు? All right. You have it. సరే నీవేనా? B53. 54. Come right over here. 54, 55. B53 54 క్రమంగా ఇక్కడికి రండి. 54 55. A boy comes down here right before I come in and mess up a bunch of cards. నేను ఇక్కడికి రాకముందు నా కుమారుడు క్రిందకి వస్తాడు. ఆ కార్డులన్నీ కలుపుతాడు. See how they are, one here, one there. అవి ఒకటిక్కడ అక్కడెక్కడ ఉన్నవి, అవి ఎక్కడున్నవో చూస్తాడు. They don't know you might come down this row here and get 1, next one get 10, next one get 25. అవి వారికి తెలియదు. మీరు ఇక్కడ కదా ఈ దాడి రావచ్చును. 1 ఆ తర్వాత 10 ఇంకొకరు 25 అలా తీసుకురండి. We don't know where it's at, but wherever they are. అవి ఎక్కడున్నవో తెలియదు. అయితే అవి ఎక్కడుంటే ఉంటే. Now, how many we call? 5, 4, B51. ఎంతమందిని పిలిచాం? 5 4 B50 B50 కాదా? B50 to 55. B50 నుండి 55 వరకు. 56, 57, 58, 59, 60. 56 57 58 59 60. Now let's see, 1, 2, count, Billy. చూద్దాం. 1 2 బిల్లి లెక్కించు. 60, 70. Let them stand up first, if you will. 60 70 ఇష్టమైతే నిలబడండి. B50 to 70, 75. 50 నుండి 70 75. Count it, Brother Roy, if you will, while I'm talking to the audience. సోదరు రాయ్ లెక్కబెట్టు. నేను ప్రజలతో మాట్లాడుతున్నాను. How many out there now, as you look this way, and you haven't got a prayer card? అక్కడ ఉండి ఇటు చూస్తున్న వారిలో ప్రార్థనా కార్డు ఎంతమందికి లేదు? Remember, Jesus said, "The works that I do shall you do also." Is that true? నేను చేసిన కార్యములను మీరును చేతురు అని యేసు చెప్పాడు. గుర్తించండి. అవునా? That's true. Do you believe it? The seed of Abraham said so. అది నిజం. మీకు నమ్మకముందా? అబ్రహాము సంతానము అవునని పలుకుదురు కాక. The Bible says that he is a high priest. Hebrews the 4th chapter. బైబిల్ ఇలా తెలియజేస్తున్నది. ఆయన మన ప్రధాన యాజకుడు అని. హెబ్రీ 4వ అధ్యాయం. He's a high priest that can be touched by the feeling of our infirmities. Do you believe it? మన బలహీనత యందు మనతో సహానుభవము గల మన ప్రధాన యాజకుడు ఆయనే ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? If he's the same yesterday and forever, how would he do it? ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నవాడైతే అది ఆయన అలా చేయడా? There was a little woman in the Bible, as you notice what I'm saying. నేను చెప్తుంది మీరు గమనించండి. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న స్త్రీ ఉన్నది. A little woman in the Bible. Maybe she didn't have a prayer card. బైబిల్లో ఒక చిన్న స్త్రీ. బహుశా ప్రార్థనా కార్డు కూడా ఆమెకు లేకపోవచ్చు. But she said in her heart, if I can touch that man, I believe him. అయితే ఆ మనిషిని వస్త్రం ముట్టినట్లయితే నేను ఆయన నమ్మితని అని తన హృదయంలో అనుకుంటున్నది. She spent all she had for with the doctors. They couldn't help her. తనకు కలిగిందంతా వైద్యులకే ఖర్చు పెట్టింది. అయితే వారు సహకారం చేయలేకపోయారు. Her case was too great. They could not help her, but she believed that God would help her. ఆమె పరిస్థితి బహు ఘోరమైపోయింది. వారు ఆమెకు సహాయం చేయలేకపోయారు. అయితే దేవుడు సహాయం చేస్తాడని ఆమె నమ్మింది. And she touched his border of his garment, and he said, I perceive that virtue's gone from me. Is that right? ఆయన వస్త్రపు చెంగును ఆమె ముట్టినది. నాలో నుండి ప్రభావం వెళ్లి పోయినదని ఆయన అన్నారు. అవునా? Do you believe he's the same tonight? ఈ రాత్రి ఆయన ఆ విధంగానే ఉన్నారని మీరు నమ్ముతున్నారా? Do you believe he's here? ఆయన ఇక్కడనే ఉన్నారని మీరు నమ్ముతున్నారా? How many believe he raised from the dead? ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు ఎంతమంది నమ్ముతున్నారు? Now how can you prove he raised from the dead? అయితే ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు ఎట్లు రుజువు చేయగలుగుతారు? Not long ago, a famous Baptist man come to me, and he said, Brother Branham, I was defeated one time by Muhammad who said that. ఒక ప్రఖ్యాత బాప్టిస్ట్ వ్యక్తి ఈ మధ్యన నా యుద్ధకు వచ్చి నాతో ఇలా చెప్పాడు. సోదరు బ్రహ్మ,
అది చెప్పిన ఒక మహామణి ద్వారా నేను ఒకప్పుడు ఓడిపోయానన్నాడు. He said if he's raised, he promised that he would do the same thing. Let's see him do it. అతడు చెప్పాడు, ఆయన తిరిగి లేచినట్లయితే అలాంటిది తిరిగి చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అది చేయటం మనం చూద్దాం. See, they believe that he didn't do it. అది ఆయన చేయలేదని వారు నమ్ముతారు. But we do believe that he does it. అయితే ఆయన చేస్తాడని మనము నమ్ముతున్నాము. We believe that he's raised from the dead. ఆయన మృతుల్లోని తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాము. There's not another religion in the world that can prove that their founders are living, but Christianity. ప్రపంచంలో క్రైస్తవ్యం తప్ప వారి సంస్థాపకుడు సజీవుడని రుజువు చేయు మతం మరొకటి లేదు. And the only way God can confirm it is through those who believe it. దేవుడు దాన్ని నిర్ధారించే ఒకే ఒక మార్గం ఏదంటే దానిని నమ్మిన వారి ద్వారానే. For that's the only way that God does perform His words is those who believe it. దానిని నమ్మిన వారి ద్వారా దేవుడు దాన్ని ప్రత్యక్షపరచే ఒక మార్గము. Now, while they're lining up this little prayer line here, I don't know how many will get. సరే, ఈ చిన్న ప్రార్థనా వరుసలో ఉన్నవారు ఈ వరుసలో ఉన్నారు. ఎంతమంది పొందుతారో నాకు తెలియదు. I want each one of you, hold your position, hold your seat, don't move around. మీలో ప్రతి ఒక్కరూ అలాగే ఉండండి, మీ స్థలాల్లోనే ఉండండి, కదలవద్దు. Look this way and pray. Say, Lord Jesus, I believe. ఈ వైపు చూచి ప్రార్థిస్తులా చెప్పండి, ప్రభువైన యేసు, నేను నిన్ను నమ్ముతున్నాను. You remember, He told me if you get the people to believe you and then be sincere when you pray. ఆయన నాతో చెప్పినది మీరు గుర్తుంచుకోనండి, గుర్తుంటుంది. ప్రజలను ఎలా నమ్మకము చోట్లుగా నీవు చేసుకోగలిగితే, నీవు విధేయతతో ప్రార్థించితే. That's been across this nation back and forth for 15 years. Not one time did it fail. It can't fail. 15 సంవత్సరాల నుండి ముందు వెనకాల దేశం యొక్క అన్ని మూలల ఏ ఒక్క పర్యాయము కూడా అపజయము కలగలేదు. అది అపజయం ఉండదు. God, one thing God can't do, that's fail. దేవుడు చేయలేని ఒకటి ఉన్నది, అనగా అపజయము నొందుట. He's got to keep His word. ఆయన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడు. I believe that. I believe that just as well as more than I believe I'm standing here. నేనది నమ్ముతాను. నేను ఇక్కడ నిలబడిన దానికంటే ఎక్కువగా నేనది నమ్ముతాను. More than I believe I'm in this building. This could be a mirage. It could be a dream. ఈ భవనంలో ఉన్న దానికంటే ఎక్కువగా నేనది నమ్ముతాను. అది ఎండమావి అవుతుంది, కలగా నిలిచిపోతుంది. In my soul I know Jesus Christ, the Son of God, lives. నా ఆత్మలో దేవుని కుమారుని యేసుక్రీస్తు జీవిస్తున్నాడని నాకు తెలుసు. You being the seed of Abraham, you being dead in Christ, you're Abraham's seed. నీవు అబ్రహాము కుమారుడవై ఉండి, నీవు క్రీస్తునందు మృతుడవై ఉండి, నీవు అబ్రహాము సంతానమై ఉన్నావు. Now they got some handkerchiefs here. Great success is done by this people who believe. వారు కొన్ని చేతి రుమాలు ఇక్కడికి తెచ్చున్నారు. నమ్మిన ప్రజల ద్వారా ముఖ్యమైన జయం చేకూర్చబడుతుంది. Now let us bow our heads while they're getting ready and pray for these. వారిని సంసిద్ధపరుస్తుండగా మనము తల్ల వంచి వీటి కొరకు ప్రార్థన చేద్దాం. Heavenly Father, we're taught in the Bible, and there's people here who believe every word that you said is the truth. పరలోకమందున్న తండ్రి, నీవు చెప్పిన ప్రతి వాక్యము సత్యమని నమ్మిన ప్రజలు ఉన్నారని బైబిల్లో నుండి మేము ప్రబోధించబడి ఉంటిమి. Lord, sometimes they stagger and punch the keyhole with a key, missing it and scraping, but they believe it's there. ప్రభువా, కొన్నిసార్లు తాళపు రంధ్రములో తాళపు చెవితో తొలికిసలాడి దాని గురి తప్పి రంధ్రము చేసి ముక్క తునకలు చేసి, అయితే అది అక్కడే ఉన్నదని వారు నమ్మి ఉన్నారు. Just let them keep punching, they'll find it. For it's there. వారు అలాగే దాన్ని తడవుతులు కాక అక్కడ ఉన్నదని వారే కనుగొంటారు. And that key is a right key. If thou canst believe, all things are possible. ఆ తాళపు చెవే వాస్తవమైన తాళపు చెవి. నీవు నమ్మితే సమస్తము సాధ్యమే. As the song is being sang now, or played. ఇప్పుడే ఆ పాట పాడి వాయించబడి ఉన్నది. In the Bible it says that Paul taken from his body handkerchiefs and aprons. బైబిల్ గ్రంథమందు అది ఇలాగా తెలియచేయబడినది. పౌలు తన శరీరం నుండి వస్త్రములు చేతి రుమాలు తీసి and sent them to the sick and afflicted, and unclean spirits left the people. They were healed. వ్యాధి బాధలతో ఉన్న వారి యొద్దకు పంపించాడు. ప్రజల్లో ఉండి దురాత్మలు వెళ్లిపోయినవి, వారు స్వస్థత పొందిది. Lord, we know St. Paul
is with you. పరిశుద్ధుడైన పౌలు నీతో కూడా ఉన్నాడని మేము ఎరిగిన్నాము ప్రభువా. But it wasn't him. It was you, Lord. Christ in him. అది అతనిది కాదు, కానీ అది నీదే ప్రభువా. అతనిలో ఉన్న క్రీస్తే. Not me that liveth, but Christ that liveth in me, he said. ఇక జీవించున్న నేను కాను, నా యందు క్రీస్తే జీవించుతున్నాడని అతను చెప్పిన్నాడు. And now to this generation, you're still Christ today as you was yesterday. ఇప్పుడు ఈ జనాంగానికి నిన్ను నీవెలాగున్నావో ఈ రోజు అలాగే నీవు క్రీస్తువై ఉన్నావు. As I pray over these handkerchiefs, touch them, I pray that you'll defeat every enemy. నేను ఇక్కడ చేతురుమాళ్ళు ముట్టి ప్రార్థిస్తుండగా ప్రతి శత్రువును నీవు పారదోలమని ప్రార్థిస్తున్నాను. Give them faith to let them know that the enemy is defeated. శత్రు ఓడిపోయాడని ఎరుగునట్లు వారికి విశ్వాసాన్ని అనుగ్రహించండి. One time, the Red Sea, as we just spoke of, had Israel cut off from the promise. They was in the line of duty. మేము ఇప్పుడే మాట్లాడుకుని ఉన్న రీతిగా ఒకప్పుడు ఇశ్రాయేలు వారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎర్ర సముద్రం వారి వాగ్దానాన్ని ఛేదించి వేశాను. One writer said that God looked down with angry eyes through that pillar of fire. ఓ గ్రంథకర్త ఇలా చెప్పాడు, ఆ అగ్ని స్తంభంలోని దేవుడు ఉగ్గుడై చూశాడు. And the sea got scared and opened up its gates and they went across. సముద్రం భీతి చెంది తన గౌలను తెరవగా వారు దటిపోయారు. Look down tonight through the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తంలో గుండా ఈ రాత్రి క్రిందికి చూడు. And may with these handkerchiefs laid up on the sick, may the enemy see our faith tonight as we pray this prayer of faith for them. ఈ చేతి రుమాల రోగులపై ఉంచగానే ఈ రాత్రి వారి కొరకైన మా విశ్వాస ప్రార్థన శత్రువు చుట్టుగాక. And may each one be delivered in Jesus Christ's name. Amen. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున విడుదల పొందుదురుగాక. ఆమేన్. I want your undivided attention. మీరు కదలకుండా అలాగే ఉండాలని ఆశిస్తున్నాను. Ever who's on the mic here, you might step it up. మైక్ దగ్గర ఎవరున్నప్పటికీ మీరు పైకి రావాలి. Because if the Holy Spirit should do this, I don't say that He will. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇది చేసినట్లయితే ఆయన చేయును అని చెప్పట్లేదు. Anyone comes here and tells you that they have power to heal the sick, don't you believe it? సరే, ఎవరైనా ఇక్కడికి వచ్చి రోగులను స్వస్థపరచు శక్తి వారికి ఉందని చెప్పినట్లయితే అలాంటిది నమ్మవద్దు. The power is all in Christ. శక్తి అంతా క్రీస్తుదే. He is the conqueror, not you and I. ఆయనే జయశాలి, నీవు నేను కాదు. We just accept what He's done. ఆయన చేసిన దాన్ని మనము కేవలం అంగీకరిస్తున్నాము. No man has power to save or to heal. ఏ మనుషుడికి కూడా రక్షణ ఇచ్చి స్వస్థపరిచే శక్తి వారికి లేదు. Every man in the world, the price has already been paid. ఈ లోకముందున ప్రతి వ్యక్తికి వారి మూల్యం చెల్లించబడి ఉన్నది. The requirement has been paid. How was it? చెల్లించబడవలసినది చెల్లించి వేయబడి ఉన్నది. ఎలాగూ He was wounded for our transgressions, with His stripes we were healed. మన అపరాధముల నిమిత్తం ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. Your healing's paid for. Your salvation's paid for. నీ స్వస్థత కొరకై చెల్లించబడి ఉన్నది. నీ రక్షణ కొరకై చెల్లింపు చేయబడి ఉన్నది. Have you got the faith to come accept it? అది అంగీకరించి వచ్చుటకు నీకు విశ్వాసమున్నదా? అంతే. You're Abraham's seed, you have. God promised it. నీవు అబ్రహాము సంతతివైతే దేవుడు అది వాగ్దానం చేసి ఉన్నాడు. There's something in you that says it's there, and it is. నిన్ను రక్షించడానికి నీలో ఒకటి అక్కడే ఉన్నది. Now, what is the gift? సరే, వరమనగా ఏంటి? Is the gift to go out and heal people? No. బయలు వెళ్లి ప్రజలను స్వస్థపరచడమా? కాదు. A gift is to get yourself out of the way so God can use you. వరమనగా నిన్ను నీవుగా ప్రక్కకు తప్పుకుంటే దేవుడు నిన్ను వినియోగించుకుంటుంటాడు. Now He promised that the last sign, according to Jesus Christ, యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా ఆఖరి సూచనను ఆయన వాగ్దానము చేశారు. as it was in the days of Sodom, just before it burned. సదమ కాలిపోక ముందు, సదమ దినములు ఎలాగుండునో, Not before other things taking place, the gospel was preached by Lot and so forth. Not that.
ఇతరత్రా విషయాలు జరిగినప్పుడు కాదు, లోతు తదితరులు సువార్త ప్రకటించని అదే కాదు. But just before it was burned, God came down in the form of a man. అది కాలిపోకముందు దేవుడు నరుని రూపములో వచ్చాడు. And sat with the elected church, Abraham and his group, who had the promise. ఎవరైతే వాగ్దాన పాత్రలో అట్టి అబ్రహాము తదితరులకు ఏర్పరచుకున్న సంఘములకు క్రమపరచులుగా వచ్చాడు. I remember just Abraham's seed receives this. ఇప్పుడు గుర్తించండి, కేవలము అబ్రహాము సంతానము మాత్రమే స్వీకరించారు. A little while the world seeth me no more, Jesus said. యేసు చెప్పాడు, కొంత కాలమైన తర్వాత లోకము నన్నెన్నడూ చూడదు. You shall see me, for I'll be with you in you to the end of the world. మీరు నన్ను చూతురు, యుగ పర్యంతర వరకు నేను మీతో కూడా ఉందును, మీలో ఉందును. But he promised just before that he returned again, as it was in Sodom. అయితే ఆయన వాగ్దానము చేశాడు, ఆయన తిరిగి రాకమునుపు సొదొమలో ఎలాగుండెనో. Look what Sodom's getting. Look what the elect church is getting. సొదొమ ఏమి పొందుకుంటుందో చూడు, ఏర్పరచుకున్న సంఘం ఏమి పొందుకుంటుందో చూడు. Said, so shall it be at the coming of the Son of Man. మనిషి కుమారుడు వచ్చినప్పుడు అలాగుండును. God manifested in a form of a man, that with his back turned to the tent, told what Sarah did on the inside of the tent. దేవుడు మానవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయన వీపు గుడారం వైపు ఉంచి గుడారము లోపల ఉన్న శారా ఏమి చేసిందో తెలియజేశాడు. Everybody know that's truth? Raise your hand. That's exactly. అది సత్యమేనని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే చేత్తండి, అవునది వాస్తవమే. Now he promised it. We're at the end time. ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, మనము కడవరి కాలంలో ఉన్నాం. Now remember, that was the last thing that happened, and the Gentile world was burned up. Sodom. గుర్తుంచుకోనండి, ఆఖరిగా జరిగిన సంఘటన అదే. సదొమ అగు అన్య ప్రపంచం దహించి వేయబడింది. And the promised son came on the scene. వాగ్దాన కుమారుడు రంగం మీదకి వచ్చాడు. We are looking for our promised son, the Son of God. దేవుని కుమారుడైన వాగ్దాన కుమారుని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. Here we are. May God open your eyes. ఇక్కడే మనం ఉన్నాము. దేవుడు మీ నేత్రాలను తెరవచేయును కాక. I know nothing else to say. May He open your eyes. చెప్పడానికి వేరొకటి లేదు. ఆయన మీ నేత్రాలను తెరవచేయును కాక. Now, Heavenly Father, I'm as helpless. I'm a bunch of clay that you molded together. Set out here. పరలోకపు తండ్రి, నేను నిస్సహాయుడును. నీవు మలచి ఇక్కడుంచిన మట్టి ముద్దను నేను. Oh God, may I tonight have your grace and presence. ఓ దేవా, ఈ రాత్రి నీ కృప సన్నిధానము నాకు కావాలి. That it might be you might use these little lumps of clay that you've got in here. అది నీకోసమే అయ్యుండి నీవిక్కడ ఉంచిన నీ చిన్న మట్టి ముద్దల వినియోగించబడులాగునా. That those, Lord, who you've called to eternal life and maybe haven't accepted it as yet, may they see these promises. ప్రభువా, నిత్య వాగ్దానానికి ఎవరైతే పిలువబడి ఉన్నారో ఇంకా దాన్ని వారు అంగీకరించినట్లయితే ఈ వాగ్దానములు వారు తుతుతురు కాక. They might have been taught that was for another day, but here it is in the Bible. ఇది ఇంకొక దినానికని ఒకవేళ వారు బోధించబడి ఉండవచ్చు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథములో ఉన్నది. Confirm it, Lord. That's your own interpretation. It needs no more than that. ప్రభువా, అది నీ యొక్క సొంత అనువాదమేనని దాని నిర్ధారణ చేయండి. దానికి ఇంకొకటి అవసరం లేదు. If you just make it so, then they'll see that the word is true. నీవు అలాగే చేసినట్లయితే ఆ తర్వాత వాక్యము సత్యమేనని వారు గ్రహించగలుగుతారు. Grant it, Father. We commit ourselves to you. తండ్రి, అనుగ్రహము చూపండి. మాకు మేముగా నీకు అప్పచెప్పుకుంటున్నాము. Let every person in here, Lord, use their faith tonight. ప్రభువా, ఈ రాత్రిలో ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని వినియోగించబడును కాక. May every member of the tribe of Abraham through Jesus Christ have faith tonight and accept your presence. యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము వంశమైన ప్రతి ఒక్క వ్యక్తి విశ్వసించి ఈ రాత్రి సన్నిధిని స్వీకరించుదురు కాక. We'll give you the praise. Amen. మీకే స్తుతి చెల్లిస్తున్నాము. ఆమేన్. Now, this is a strange. సరే, ఇది వింతగా ఉంటుంది. I want you to help me. Pray for me. Sit real quiet. Don't move around. Sit still.
Pray. నా కొరకు ప్రార్థించి సహకరించమని వాళ్ళని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంగా కూర్చోనండి, అటు ఇటు కదలవద్దు, నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థించండి. Now it's changing from evangelism over to relax yourself in such a way as the Spirit of God can take you completely into another dimension. చూడండి, సువార్త పరిచయం ఇది మార్పు చేకూరుస్తుంది. ఇంకొక పరిణామంలో సంపూర్తిగా దేవుని ఆత్మ నీకుగా విరామము కలుగు చేస్తున్నది. Here stands Miss Young. Come over here. That's all. ఇక్కడ ఈ చిన్న స్త్రీ నిలబడి ఉన్నది. ఇక్కడికి రా, అలాగే నిలబడు. So I won't get away from this mic. See, I don't know what happens, you see, and then sometimes, నేను ఈ మైకును తీసివేయుట, గమనించండి, జరిగిన విషయం ఏంటో నాకు తెలియదు. కొన్నిసార్లు మీకు తెలిసి ఉంటుంది. Now, the only way I know it is it's on the mic, you see, and they're trying to catch it out there. Now I just don't know what. మైక్ ద్వారానే నేను తెలుసుకుంటాను. అదే మార్గం, అవునా? వారు దాన్ని పట్టుకోవాలని అనుకుంటున్నాను. అదేంటో నాకు తెలియదు. Now we're strangers to one another. I don't know you. Never seen you in my life. సరే, మనం ఇప్పుడు ఒకరికొకరు ఎరుగున వారము. నా జీవితంలో నేనెన్నడూ నిన్ను చూడలేదు. నీవెవరో నాకు తెలియదు. But you're a lot younger than I. We've probably born miles apart and years apart. This is our first time meeting. Is that right? అయితే నీవు నాకంటే ఎంతో చిన్నదానవు. బహుశా కొన్ని మైళ్ళ వ్యత్యాసములోనూ కొన్ని సంవత్సరాల తేడాతోనూ మనము జన్మించాము. ఇదే ప్రథమంగా మనం కలుసుకోవడం, అవునా? If it is, raise up your hand so the audience will see. అలాగైతే నీ చేయి పైకెత్తు, ప్రజలు చూస్తారు. She's just a woman standing here. ఇక్కడ కేవలం ఒక స్త్రీ నిలబడి ఉన్నది. Look, take it back to the scripture. Let's take St. John 4. Each one of you read it when you go home. చూడు, లేఖనాలకు వెళ్ళి చూడు. యోహాను సువార్త 4వ అధ్యాయం తీసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరంతా చదవండి. Not that this woman is that type of a woman. I don't know. ఈ స్త్రీ అలాంటి స్త్రీని పోనిది కాదు, నాకు తెలియదు. And you know that I'm not Jesus Christ. నేను యేసుక్రీస్తును కానని మీకు తెలుసు. But He's here. It's Him. అయితే ఆయన ఇక్కడ ఉన్నారు, అది ఆయనలో ఉన్నారు. Now His Spirit anointing us can reveal her trouble as He did to the woman at the well. Same thing. బావి దగ్గర ఉన్న స్త్రీకి ఆయన చేసినట్టుగానే ఆయన ఆత్మ మనలను అభిషేకించి ఆమె బాధను మనకు తెలుపగలరు. ఒకటే విషయం. And by that, where the priests and the leaders of that day said, this man's a fortune teller, a devil, Beelzebub. ఆ విధంగానే ఆనాటి నాయకులు, యాజకులు, ఈ మనుషుడు బయల్జెబూబు, దయ్యము, సోదె చెప్పేవాడన్నారు. This woman said, Sir, I perceive that you are a prophet. ఈ స్త్రీ అయితే, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అని అన్నది. We know that the Messiah is coming, and that will be His sign. మెస్సయ్య వచ్చునని మాకు తెలుసు, అదే ఆయన యొక్క గురుతు. How many know that's true? అది యథార్థమైన ఎంతమందికి మీకు తెలుసు? Well, if He's the same yesterday and forever, would that be His sign tonight? ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నట్లయితే ఈ రాత్రి కూడా ఆ సూచన అదే కదా? Did He promise it would be just before the end of time? కాలం అంతమవునప్పుడు అది అలాగుందని ఆయన చెప్పలేదా? Now, see if He keeps His promise to Abraham's seed. చూడండి, అబ్రహాము సంతానానికి ఆయన తన వాగ్దానము నెరవేర్చును. Now, if anybody in here thinks that's wrong, you come up here and do the same thing. ఇక్కడ ఉన్నవారిలో అది తప్పని ఎవరైనా తలంచినట్లయితే ఇక్కడికి వచ్చేసి అదే పని మీరు చేయండి. If it isn't, then don't say nothing about it. You have the privilege. అలా కనట్లయితే దాని గురించి వేరే ఏమి చెప్పవద్దు. మీకు ఈ తరుణం ఇవ్వబడినది. Now, in Christ's name, I take every spirit under my control to the glory and honor of God. మరిప్పుడు క్రీస్తు నామమున దేవుని మహిమా ప్రభావముల కొరకై ప్రతి ఆత్మను నా స్వాధీనమనుచుకుంటున్నాను. I wish I had to talk to you, young lady. యవనస్తులారా, ఓ క్షణం మీతో నేను మాట్లాడతాను. Your Lord talked to that woman at the well. బావి దగ్గర ఉన్న ఆ స్త్రీతో ప్రభు మాట్లాడినాడు, మీకు తెలుసా? He said, bring me a drink. What was He doing? నాకు నీళ్లు ఇవ్వమని ఆయన అడిగాడు. ఆయన చేసిందేంటి? Now watch. He said in St. John 5, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పింది గమనించండి. Verily, verily, I say unto you, the Son, that was Him, body, can do nothing within myself, only as He's seen the Father do. నిశ్చయంగా మీతో చెప్పున్నదేమనగా, కుమారుడు అనగా శరీరము ఆయనలో ఉన్నవారు, నేను ఏమి చేయను, తండ్రి చేసినవి ఆయన చూచినప్పుడే
What the Father doeth, He showeth the Son. తండ్రి ఏమి చేయునో అది కుమారుడికి చూపును. See, I can do nothing within myself, but as I see the Father do it. గమనించారా? నాకు నేనుగా ఏమి చేయను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అది చేయును. Then Jesus never performed one miracle until first God showed Him by vision. ఆ తర్వాత దర్శనం ద్వారా దేవుడు ఆయనకు చూపనది యేసు ఏ అద్భుతము చేయలేదు. Not told Him in His ear, but showed Him. ఆయన చెవిలో చెప్పడము కాదు, ఆయనకు చూయించడము. What I see, not hear, see the Father doing. నేనేమి చూతునో వినుట కాదు, తండ్రి చేయునని చూశాడు. That's what made Him a prophet likened unto Moses, as Moses said. అదే మోషేలైన ప్రవక్తగా ఆయనను చేశాను, మోషే చెప్పినట్లుగా. Now, when he know the Father, he's going to Jericho, but he had need to go by Samaria. ఆయన తండ్రిని ఎరుగుడు, ఆయన ఎరుకుకు వెళ్తున్నప్పుడు అయితే ఆయన సమరయ గుండా వెళ్ళవలసి ఉండెను. And he came up to the city of Sychar. ఆయన సుకారు అను గ్రామం వద్దకు వచ్చారు. And now, see, the Samaritans was looking for a Messiah. గమనించండి, సమరయులు మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు. The Jews was looking for it, and he showed them his sign. యూదులు అందుకొరకే ఎదురు చూస్తున్నారు, వారికి ఆయన సూచన చూయించాడు. Philip, Nathaniel, Peter, as soon as that sign was done, they said, "You're the Son of God." ఆ సూచన జరిగిన వెంటనే ఫిలిప్పు, నతానియేలు, పేతురు వారంతా ఇలా చెప్పారు, నీవు దేవుని కుమారుడు అని. Rabbi said, "This man's Beelzebub." బోధకుడైతే ఇలా అంటున్నాడు, ఈ మనుషుడు బయల్జెబూబు అని. But now remember, the Gentiles, we were the Anglo-Saxon, we wasn't looking for no Messiah. అయితే గుర్తుంచుకోనండి, అన్యులమైన మనము ఆంగ్లో సాక్సన్ వారమై ఉంటున్నాం. ఎలాంటి మెస్సయా కోసం మనం ఎదురు చూసట్లేదు. We were heathens, Romans and so forth. We wasn't looking for no Messiah. మనం అన్యజాతి వారము, రోమీయులము మొదలగు వారము. మనం ఎటువంటి మెస్సయా కోసం ఎదురు చూసట్లేదు. He only comes to those who are looking for Him. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకే ఆయన వచ్చాడు. But the Samaritans was looking for Him, so He had to go by him, up by Samaria. అయితే సమరులైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, అందుచేత ఆయన వారి దగ్గరకు నడిపించబడవలసి ఉండెను. Sat down at the well. ఆయన బావి వద్ద కూర్చున్నాడు. A young lady, probably about your age, come out. ఒక యవనస్తురాలు, బహుశా నీ వయసు ఉండవచ్చు, ఆమె వచ్చేసింది. She's a woman of ill fame. You've read the story, I guess. ఆమె దుష్కీర్తి గల స్త్రీ. మీరు ఆ కథ చదివి ఉంటారని అనుకుంటున్నాను. And he said, "Woman, bring me a drink." స్త్రీ, నీళ్లు దయచేయమని ఆయన అడిగాడు. She said, "Oh, it's not customary for you to ask Samaritans such." ఓ, సమరయుల వారు యూదులు అలా అడుగుట అది పద్ధతి కాదు అని ఆమె చెప్పింది. He said, "But if you knew who you were talking to, you'd ask me for a drink." నీతో మాట్లాడుతున్నది ఎవరో నీ వెలిగి ఉంటే నీవే నన్ను దాహానికి అడుగుదు అని ఆయన అన్నారు. Conversation went on. Finally, he found where her trouble was. అలాగే సంభాషణ కొనసాగుతుంది. చిట్ట చివరికి ఆమె తప్పిదమెక్కడో ఆయన కనుగొన్నాడు. You remember what it was? She had too many husbands. అదేమై ఉంటుందో మీకు గుర్తుండి ఉంటుంది. ఆమెకు చాలా మంది భర్తలున్నారు. He said, "Go get your husband. Come here." She said, "I have none." నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకునిరా అని ఆయన అడిగాడు. ఆమె చెప్తుంది, నాకు ఎవ్వరూ లేరు అన్నది. He said, "You said well." He said, "Because you've had 5 and the one you're living with now is not yours." చెప్పాడు, నీవు సరిగ్గా ఉత్తరమిచ్చినవి, నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీ భర్త కాదు. She said, "Sir, I perceive that you're a prophet." అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహిస్తున్నాను. We know Messiah cometh, He'll tell us these things. మెస్సయ్య వచ్చుడమే వెరుగుదము, ఆయన వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు చెప్తాడు. And he said, "I'm He." నేనే ఆయనని ఆయన చెప్పారు. She left her water pot, ran into the city, and said, "Come see a man who told me what I did. Isn't this the Messiah?" ఆమె ఆ నీటికున్న అక్కడనే విడిచిపెట్టి పట్టణంలోనికి పరిగెత్తి, నేను చేసినవని నాతో చెప్పిన మనుషులు చూడండి, ఈయన మెస్సయ్య కాడా? They hadn't had a prophet for hundreds of years. వారికి 400 సంవత్సరాల వరకు ప్రవక్త లేడు. And here was the man that claimed to be the Messiah and proved to be a prophet and showed the sign of the Messiah. ఇక్కడైతే మెస్సయ్య అని చెప్పుకుంటున్న మనుష్యుడు ప్రవక్తగా నిర్ధారణ చేయబడినవాడు మెస్సయ్య గుర్తును చూయించాడు. Would it make you believe the same thing if he did the same thing?
అదే విషయాన్ని నమ్మటానికి ఇది దోహదమవుతుందా? ఆయన అదే కార్యాన్ని చేసినట్లయితే, Being He is the same yesterday and forever, and it's promised to these scriptures He'd do it. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నది ఆయన చేయునని ఈ లేఖనాల ద్వారా వాగ్దానము చేశాడు. Would it make the audience believe? కూడిన సమూహం అంతా విశ్వాసాన్ని కలిగి ఉన్నదా? You suffer with a kidney trouble. That's right, raise up your hand. మూత్రపిండాల జబ్బుతో నీవు బాధపడుతున్నావు. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. Why does that always bounce in my face? అది నా ముఖములో ఎందుకు ఎగిరి పడుతుంటుందట? Somebody says he guessed that. Ever guessed that? ఒకరు చెప్పారు, అది అతను ఊహించి ఉండును, నేను ఎన్నడూ ఊహించలేదు. Here, she's a nice woman. ఇక్కడ ఈమె మంచి వ్యక్తే. You believe me? You know I never guessed that. నీవు నన్ను నమ్ముతున్నావా? నేను ఎన్నడూ అది ఊహించలేదు. Let me say something else. నేను ఇంకొకటి చెప్తాను. Your husband's with you. He's suffering too, isn't he? నీ భర్త నీతో కూడా ఉన్నాడు, అతను బాధతోనే ఉన్నాడు, అవును కదా? Spinal condition. That's right, isn't it? వెన్నుపూస బాధ, అవును అవునా? You got a little boy with you. He's suffering too. You want him prayed for. నీతో ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, అతడు జబ్బుతో ఉన్నాడు, అతనికై ప్రార్థన కోరుతున్నావు. He's got something wrong with his eyes. That's right. అతనికి కళ్ళ జబ్బు, అవునా? You got a little girl with you. She's got kidney trouble, like you. Is that right? నీతో ఇంకో చిన్నమ్మాయి ఉన్నది, ఆమె మూత్రపిండాల జబ్బుతో ఉన్నది, నీ మాదిరిగానే, అవునా? Now you can all be well if you believe. Do you believe it? నీవు ఇప్పుడు నమ్మితే నీవు బాగుపడతావు, నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును, ఆరోగ్యవంతురాలవై నీ మార్గాన వెళ్ళు. You believe? He's the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని నీవు నమ్ముతున్నారా? What is it? What's he trying to do? ఏంటది? ఆయన ఏమి చేయబోతున్నాడు? To you, seed of Abraham, he's showing you that he is not dead. I can't do those things. అబ్రహాము సంతానమైన మీకు ఆయన మృతుడు కాదని తెలియపరుచుకుంటున్నాడు. నేను ఆ విషయాలను చేయలేను. He's not dead, but he's a living, showing you that you have a right to possess the gates of your enemy. ఆయన మృతుడు కాదు, అయితే ఆయన సజీవుడై శత్రువు గవిని స్వాధీనపరచుకునే హక్కును ఆయన ఇస్తున్నాడు. That should settle it. అంతే. This lady, come this way just a moment. క్షణం క్రితం ఇక్కడికి వచ్చిన ఈ స్త్రీ, we're around somewhere the same age, I suppose. మనమంతా ఒకే యుగములో ఎక్కడో ఒక చోట ఉంటున్నామని నేను అనుకుంటున్నాను. But we're strangers to each other, so far as I know. మేము ఎదిగినంత వరకు ఒకరినొకరును తెలుసుకునే వారము తెలియదు మాకు. I don't know you. And we're strangers. I know nothing of you. That's right, raise up your hands. నీవు నాకు తెలియదు, మనం పరాయి వారమే, నిన్ను గుర్తు నాకేమి తెలియదు. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు, గమనించు. Just some of them give you a prayer card and here you are. ఇప్పుడే నీకు ఒకరు ప్రార్థన కార్డు ఇచ్చారు, అందుకు నీవు ఇక్కడ ఉన్నావు, అవునా? All right, now if the Lord Jesus, యేసు చేసినట్లయితే, if I maybe say I was trying to take Brother Oral Roberts' place or some of those great men of faith. నేను ఏదైనా చెప్పినట్లయితే సోదరు ఓల్ రాబర్ట్స్ స్థలాన్ని నేను ఆక్రమించిన వాడిని అవుతాను, లేక ఇంకో గొప్ప విశ్వాసపరిచిన స్థానాన్ని నేను ఆక్రమించిన వాడిని అవుతాను. I'd say, lady, what's wrong with you? అమ్మా, ఏంటి నీకు బాధ అని నేను అడగవచ్చు. You'd say, well, I have so and so, and I might not be right. See, I don't know it. See, నాకు ఇది అది అని నీవు చెప్తావు, అది అతనికి సరిపడకపోవచ్చు, గమనించారా? నాకు అది తెలియదు. but you might tell him what's wrong. లేక ఉన్న బలహీనత ఏంటో నీవు చెప్పవచ్చు వారికి. He'd lay hands upon you and say, God sent me to pray for the sick. అతను నీ మీద చేతులుంచి రోగుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను పంపాడు అని చెప్తాడు. You believe that? Yes. Glory to God. Go believe it. నీవు నమ్ముతున్నావా? అవును, దేవునికి మహిమ కలుగును గాక, నమ్మి వెళ్ళు. It's all right. It's all right. God promised that. అది మంచిదే, అది మంచిదే, దేవుడిని వాగ్దానం చేశాడు. But you see, we're living up a little farther up the day in that. అయితే చూడండి, ఆ దినము కంటే మరో దినములో మనము జీవిస్తున్నాము. Jesus promised, as it was in the days of Sodom, works that I do shall you also. సొదొమ దినాలలో ఎలాగుండునో నేను చేసిన కార్యాలు మీరును చేదురని యేసు వాగ్దానము చేశాడు. Now, if God can tell me what you have been, you know whether that's true or not.
నీవెవరై ఉన్నది దేవుడు నాకు చెప్పినట్లయితే అది సత్యమో అసత్యమో నీవు తెలుసుకుంటావు. He can tell you what you will be, and if that's true, this will be true too. నీవు ఏమి చేయనై ఉన్నది ఆయన నీకు చెప్తాడు. అది సత్యమైతే ఇది సత్యమే అవుతుంది. He tells you whatever, I don't know, but if he'll tell me what your trouble is. ఆయన నీకు అదేమిటో చెప్పినట్లయితే నాకైతే తెలియదు, నీ బాధ ఏంటో అది ఆయన నాకు చెప్పినట్లయితే. Will you believe it too, audience? కోరిక సమూహమా, మీరు నమ్ముతున్నారా? I really should stop. That one time that person is here a while ago, that should confirm it. నేను వాస్తవంగా ఆపవలసి ఉన్నది. ఒకప్పుడు కొంతకాలం క్రితము ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు అది నిర్ధారించబడవలసి ఉన్నది. Jesus did it one time. He never did it one more time. యేసు ఒకప్పుడు అది చేశాడు, ఏనాడు మరోసారి ఆయన చేసి ఉండలేదు. Everybody in Sychar believes it. Believe the woman's testimony. When she come, told him, and she was an ill-famed woman. సుఖాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ స్త్రీ సాక్ష్యాన్ని నమ్మారు. ఆమె అపకీర్తి కలిగిన ఆ స్త్రీ వచ్చి ఆ విధం చెప్పినప్పుడు వారిని నమ్మారు. A Christian just left the platform before all of you. Amen. మీ అందరి ఎదుట ఒక క్రైస్తవుడు వేదికను విడిచి వెళితే ఆమేన్. But being that it's later than we think, may the Lord continue to prove Himself the great mighty conqueror that the seed of Abraham. మనం తలంచక మునిపే ఉన్నటువంటి విషయాలను దేవుడు నిరంతరము రుజువు చేయును కాక. అబ్రహాము సంతానమైన మహా జయశాలి అలాగూ చేయును కాక. But like Abraham, he did it for Abraham once and then destroyed that and did it again. అబ్రహాములే ఒకప్పుడు అబ్రహాము చేశాడు, ఆ తర్వాత ఆయన నాశనము చేశాడు, మరలా అది చేశాడు. Abraham continually to believe God. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుని నమ్ముకునే ఉన్నాడు. You're not here for yourself. You're here for somebody else. And that's a lady, it's your sister. నీవు నీ కోసం నీ దగ్గర ఉండడం లేదు, ఇంకోరు కొరకు నీ ఇక్కడ ఉంటున్నావు. ఆమె ఒక స్త్రీ, ఆమె నీ సోదరి. And the lady is shadowed to death. And she's suffering with a diabetes. ఆమె మరణ ఛాయల్లో ఉన్నది. అయ్యో, ఆమె మధుమేహ వ్యాధితో బాధపడుతున్నది. And she's not from here. She's from Louisiana, swampy country. ఆమె ఇక్కడ ప్రాంతానికి చెందింది కాదు, ఆమె చిత్తడీల ప్రాంతమగు లూసియానాకు చెందింది. And here's another thing that the audience might know this. కూడిన సభికులు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఇక్కడ ఉన్నది. You have a daughter that's real sick that's planning on attending this meeting and she has epilepsy. చాలా జబ్బుతో ఉన్నటువంటి కుమార్తె నీకు ఒకరు ఉన్నది, కూటానికి రావాలనే ప్రయత్నించింది. ఆమెకు చంద్రరోగము. That is true, isn't it? You believe that? అది నిజమే, అవును కదా? ఇప్పుడు నమ్ముతున్నావా? If you're Abraham's seed, accept it and walk out and be healed in the name of Jesus Christ. నీ అబ్రహాము సంతానమైతే నమ్మి నడిచి వెళ్ళు, యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందువు గాక. Do you believe? Certainly. మీరు నమ్ముతున్నారా? నిశ్చయంగా. Remember, it's His promise. He said He would do it. He keeps His promise. గుర్తుంచుకోనండి, ఇది వాగ్దానము. ఆయన చేస్తానని ఆయనే చెప్పాడు, ఆయన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. How do you do? We are strangers to each other. I don't know you, but God does know you. ఎలా ఉన్నారు? మన ఒకరము తెలియనటువంటి వారము. నీవెవరో నాకు తెలియదు, అయితే దేవునికి తెలుసు. Do you believe if God can reveal to me your trouble, then you know it has to come from some spiritual power. నీ బాధ ఏంటో దేవుడు నాకు తెలియజేసినట్లయితే నీవు నమ్ముతావా? అప్పుడు ఆత్మ సంబంధమైన శక్తి వల్ల వచ్చిందని నీవు తెలుసుకుంటావు. Now there's only two things it can come from that you could imagine. నీ ఊహించగలిగేవి రెండు విషయాలే ఉన్నవి. When it's done, it's beyond explaining because it's a phenomenon. అది జరిగిన తర్వాత అది వివరణ చేయలేటువంటిది ఉంటున్నది, ఎందుకంటే అది అసాధారణ సంభవము. And also it's a paradox. అది నమ్మశక్యము గాని నిజం. Something, well, it's unreasonable yet true. It'd be a paradox. ఇంకా అది తర్కింప వీలుపడింది, అయినప్పటికీ అది నిజం. అదే నమ్మశక్యము కాని నిజమవుతుంది. And now you know it, whether it's true or not. You'll know whether He's told you the truth. అది సత్యము కాదా అని ఇప్పుడు నీ వెరుగునప్పటికీ ఆయన నీకు సత్యమే చెప్పాడని నీవు తెలుసుకుంటావు.
I remember, I don't know you. It has to be someone besides me. జ్ఞాపకముచ్చుకో, నీవెవరో నాకు తెలియదు, నేను కాక మరొక్కరు ఉండవలసి ఉన్నది. If you do like the Pharisees and said, "Oh, it's an evil spirit," then you have that reward. నీవు పరిశీలన మాదిరిగా ఇది ఒక దురాత్మని చెప్పినట్లయితే అప్పుడు దాని ఫలితాన్ని నీవే పొందుకుంటావు. You believe it's Christ, you have His reward. అది క్రీస్తుని నమ్మినట్లయితే ఆయన ఫలాన్ని పొందుతావు. The reason you can believe it because He promised it for this day. నీవు నమ్ముతున్న కారణం ఏంటంటే ఈ దినానికి ఆయన వాగ్దానం చేశారు కాబట్టి. And it hasn't been from that time to this. That makes it the end time. ఆ కాలం నుండి ఇప్పటికీ కాదు, ఇది కడవరి కాలానికి అది వర్తింపజేస్తున్నది. Somebody keeps appearing before you all the time. ఎప్పుడు ఒకరు నీ ముందే నీకు దర్శనమిస్తుంటారు. It's a man, gray-headed. It's your husband. Sitting right there. అతడు నిరసన వెంట్రుకలు గల పురుషుడు, అతడు నీ భర్త అక్కడ కూర్చొని ఉన్నాడు. He's trying to accept his healing, being shattered by cancer, tumors, cancer. కణితి క్యాన్సర్ తో కప్పబడి అతని స్వస్థతను అంగీకరించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు అతడు. You have kidney trouble, bladder trouble. నీకు మూత్రపిండాలు, గాలి సంచి జబ్బు ఉన్నది. You are Mr. and Mrs. Little. Is that right? మీరు శ్రీమతి లిటిల్, అవునా? Believe with all your heart. హృదయపూర్తిగా నమ్మి స్వస్థత పొందు. You say their name was, certainly. అతడు లేక వారి పేరు నువ్వు చెప్పావు, నిశ్చయమే. Didn't Jesus tell Peter, "Your name is Simon, the son of Jonas"? యోనా కుమారుడైన సీమోను నీవు అని పేతురుతో ఆయన చెప్పలేదా? Here's the man. We're strangers to each other, sir. I don't know you. ఇక్కడ ఒక పురుషుడు ఉన్నాడు, మేము ఒకరము అపరిచితులము. అయ్యా, మీరు నాకు తెలియదు. But you're a man, like the Peter coming to the Lord Jesus. We come together. నీవు ఇలాంటి మనిషివి. పేతురు ప్రభు యేసు యొద్దకు వచ్చిన రీతిగా మనము వస్తున్నాము. You believe me to be His servant? నేను ఆయన సేవకుని నీవు నమ్ముతున్నావా? You believe what I've told is the truth? నేను చెప్పిందంతా సత్యమేనా నమ్ముతున్నావా? If you can believe it, నీవు నమ్మినట్లయితే, if there's anything I could do for you, I'd do it. But there's nothing I can do. He's already done it. It's just something to get you believing. నేనుగా నీకేమైనా చేయాలనుకుంటే నేను చేయగలను. అయితే నేను చేసేది ఏమీ లేదు, ఆయన ముందుగానే చేశాడు. దాన్ని నువ్వు నమ్మాలి. And see, it wouldn't be me. If it was me, I'd do all I could for you. గమనించు, అది నేను కాదు. అది నేనైతే నేను చేయగలిగినంతా నేను చేస్తాను. But He gave me a gift, and I just relaxed myself before Him, and He does the talking. అయితే ఆయన నాకు ఒక వరాన్ని అనుగ్రహించాడు. నేను దాన్ని ఆయన ఎదుట వదులు చేయవలసి ఉన్నది. ఆయన మాట్లాడుతాడు. You believe that? మీరు నమ్ముతున్నావా? You believe that, audience? కూడుకొని ఉన్నటువంటి సభకులంతా మీరు అది నమ్ముతున్నారా? I want to find a man. ఒక వ్యక్తిని నేను కనుగొనాలి. You have several things wrong with you. Well, one of the things is you got a growth on your right eye. That's your main trouble. నీకు అనేకమైన బలహీనతలు ఉన్నవి. నీ కుడి కన్ను ఉబ్బుతుంది. అదే చాలా ముఖ్యమైన సమస్య నీకు. Here's another thing. A woman keeps appearing here. It's your wife. ఇక్కడ ఇంకో విషయం. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె నీ భార్య. You believe God can tell me what's wrong with your wife here? నీ భార్యలో ఉన్న బలహీనత ఏదో దేవుడు నాకు తెలియపరచగా నీవు నమ్ముతున్నావా? Her trouble's in her mouth. It's her teeth. That's right. ఆమె నోటి బాధ, అది ఆమె పళ్ళకి సంబంధించింది, అవునా? Do you believe that the same Jesus who knowed who Simon Peter was could tell me who you are? సీమోను పేతురు ఎవరైంది చెప్పగలిగిన ఆ యేసే నీ విషయం నాకు తెలియపరచగా నీవు నమ్ముతున్నావా? Would it make you believe greatly? అది నిన్ను మరీ నమ్మకస్తునిగా చేస్తుందా? It would. Oscar Barnes. Is that right? అది చేస్తుంది. ఆస్కర్ బార్నస్, అవును కదా? Go on your own home. Be healed. స్వస్థత పొంది నీ దారిని వెళ్ళిపో. Stranger to you. I do not know you, but God does know you. నేను మీకు పరాయి వ్యక్తిని. నీవెవరో నాకు తెలియదు, దేవునికి తెలుసు. Do you believe that He's able to tell me what's your trouble? నీ బాధ ఏంటో ఆయన నాకు తెలియచెప్పగా నమ్ముతున్నావా?
Would you believe it with all your heart? నీ హృదయపూర్తిగా నమ్ముతున్నావా? Your trouble is around your throat and in your chest here. It's a bone decay. నీకు బాధ నీ గొంతుకు సంబంధించమైనది. ఇక్కడ గుండెలో ఎముక కుళ్ళి చిరిపోయినది. You're getting lumps like it. It knocks inside the bone structure. లోపల ఆ ఎముకల్లో ముద్దలుగా వస్తుంటది. అవును కదా? You're not from here. You're in a city that's got orange groves all around it. నీవిక్కడ స్థలవాసివి కాదు. చుట్టూరా నారింజ పండ్ల తోటలున్న పట్టణానికి చెందిన దానవు నీవు. It sits in a valley with a panoramic of mountains behind it. అది ఒక లోయలో ఉన్నది. దాని వెనకాల సుదీర్ఘమైన పర్వత శ్రేణులున్నవి. There's a hotel called Antlers. యాంటర్స్ అనే హోటల్ ఉన్నది. It's San Bernardino. That's where you're from. అది శాన్ బెర్నార్డినో. అక్కడి నుండి వచ్చావు. Go back. Jesus Christ makes you well if you believe it. వెళ్ళు. నమ్మితే యేసుక్రీస్తును బాగు చేస్తాడు. There's only one thing can heal cancer. That's God. You believe He'll heal you? క్యాన్సర్ ను బాగు చేయనిది ఒకటే ఒకటి, అది దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తానని నమ్ముతున్నావా? Believe it. Go and may the Lord God make you every whit whole. నమ్ము. వెళ్ళు. ప్రభు ప్రతి చిన్నదాన్ని స్వస్థపరచును కాక. The reason you've been exceedingly nervous, real upset. నీవిక్కడ ఉండుట కారణం ఏదంటే నువ్వు ఎంతో నరాల బలహీనత గలదానవు. నిజంగా విసుగు చెందావు. By this nervousness, your stomach's got in a condition you can't digest your food. Bring it up in your mouth. It's acid all in your mouth. ఈ నరాల బలహీనత వలన నీ ఉదరం ఒక విధంగా అయిపోతుంది. నీకు ఆహారం జీర్ణము కాదు. నీ నోట్లోనికి వచ్చేస్తుంది. నీ నోట ఒక విధమైన రసం ఊరుతుంది. Late of the afternoon, you get real weary and everything. You got a peptic ulcer in your stomach. మధ్యాహ్నం అయిన తర్వాత నీవెంతగానో అలసిపోతావు. నీ కడుపులో పెప్టిక్ అల్సర్ అనేది ఉన్నది. Do you believe that that's Jesus Christ can tell you that? యేసుక్రీస్తు దానిని తెలియజేయగలరని నీవు నమ్ముతున్నావా? Go eat your supper. Believe with all your soul. వెళ్ళు. ఈ రాత్రి భోజనం చేయి. నీవు పూర్తిగా నమ్ము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. How do you do? There's many things wrong, but one of the things that you're afraid of, you're going to be crippled up with an arthritis. ఎలాగున్నారు మీరు? అనేకమైన బాధలు మీకున్నవి. అందులో ప్రాముఖ్యంగా మీరు బాధపడేది ఏంటంటే కీళ్ల వాత వల్ల నీవు వంగిపోతున్నావు. But you believe that God will heal you, make you well from it? దేవుడు నిన్ను బాగు చేయని నమ్ముతున్నావా? స్వస్థత పొందు. Lord Jesus, I pray that you'll grant it to my sister. Give her sight. ప్రభువైన యేసు, నా సహోదరికి దృష్టిని దయచేయమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. Take the lady's trouble from her and make the arthritis well. In Jesus' name, amen. స్త్రీ సంబంధమైన బలహీనత ఆమె నుండి తీసివేయి. కీళ్ల వాతం నుండి బాగు చేయి. యేసు నామమున ఆమేన్. Now believing, you'll do it. You'll be all right. నమ్మి వెళ్ళు. ఆయన చేస్తాడు. అది బాగవుతుంది. Don't doubt. Just keep on walking and believe with all your heart. అనుమానపడవద్దు. నడుస్తూ ఉండు. నీ హృదయంతో నమ్ము. Heart trouble is a terrible thing, but Christ heals the heart. Do you believe that? గుండె జబ్బు భయంకరమైనది. అయితే క్రీస్తు గుండెను బాగు చేస్తాడని అది నమ్ముతున్నావా? Don't believe it. It'll all be done. నమ్మి వెళ్ళు. అది జరిగి తీరుతుంది. You believe you're going to be crippled up? No, I don't think so either. వికలాంగునిగా ఉండబోతున్నావు అనుకుంటున్నావా? లేదు, నేను ఆ తలంచట్లేదు. Myers arthritis. That's shadow there, that's cancer. కీళ్ల వాతాన్ని గురించి నా యొక్క తలంపేదంటే అది కేవలము ఛాయ. అది క్యాన్సర్. You believe he'll heal it? Yes, I do. Go believe it. He'll make it whole. అచ్చిదాన్ని ఆయన బాగు చేస్తా నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. Been bothering you for a little while, blockage in the heart, but you believe it's going to be over tonight? కొద్ది కాలం నుండి ఇది నిన్ను బాధపరుస్తుంది. గుండె ఆగిపోవుట. ఈ రాత్రి అది పోగలదని నమ్ముతున్నావా? Go believe it. Make you well. నమ్మి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. Been a little trouble for ladies' trouble for a long time. చాలా కాలం నుండి స్త్రీ సంబంధమైన జబ్బుతో నీవు బాధపడుతున్నావు. And then you have a hard time getting up at morning. You're stiff in your limbs. You can't hardly walk till up in the day of time. It's arthritis. ఉదయాన్నే లేవడం
నీకు చాలా కష్టతరంగా ఉంటుంది. కాళ్ళు పట్టుకుపోతవి. చాలా పొద్దెక్కే వరకు నీవు నడవలేకపోతావు. అది కీళ్ల వాత జబ్బు. Go, don't doubt. You won't have it no more. Just believe it with all your heart. వెళ్ళు, అనుమానించకు. అది నీకెన్నడూ ఇక ఉండదు. హృదయపూర్తిగా నమ్మితే చాలు. You have several things, complications, but the one thing that's bothering you so bad, you also think of arthritis, which it is, crippling you up. నీకు చాలా జబ్బులున్నవి. అయితే నిన్ను ఎక్కువగా భయపెట్టే విషయం ఏంటంటే నిన్ను వికలాంగులుగా చేసే కీళ్లవాతం. నీవు కూడా అనుకుంటున్నావు. You believe that He'll make you walk and be well? నిన్ను బాగు చేసి నిన్ను ఆయన నడిపించగలని మీరు నమ్ముతున్నారా? Go believe it with all your heart. Jesus Christ will make you well. నీ హృదయపూర్తిగా నమ్మి వెళ్ళు. యేసుక్రీస్తును బాగు చేస్తాడు. Nervous, heart, and arthritis, but you believe that God will make you well? నీకు గుండె బలహీనత, కీళ్లవాతం, దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? You do? Go believe the Lord Jesus makes you well. నమ్ముతారా? వెళ్ళు. ప్రభువు యేసు నిన్ను బాగు చేయను కాక. That stomach has sure given you a lot of trouble in the last few years, hasn't it? It won't no more. కొన్ని సంవత్సరాల నుండి కడుపు బాధ ఎంతో బాధని కలిగిస్తుంది. అవునా? అది ఇక ఉండదు. God bless you. Thank you. నమ్మే వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును గాక. You can also. Stomach's healed. Go believe it all your heart. నీవు కూడా నీ కడుపు బాధ నుండి స్వస్థత పొందుతావు. నీ హృదయపూర్తిగా నమ్మి వెళ్ళు. అనుమానించుకు. Have a hard time breathing. That old asthma really gets you down, doesn't it? నీకు ఊపిరాటం బహు కష్టంగా ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్న ఆ ఉబ్బసం తప్పు నిన్ను కృంగదీసి వేస్తుంది. అవునా? You believe it's going to be done now? ఇప్పుడు అది విడుదలవుతుంది. నీవు నమ్ముతున్నావా? Amen. సరే, నమ్ము. ఆమేన్. Hallelujah. Do you believe with all your heart? హల్లెలూయా. మీరు పూర్ణ హృదయంతో నమ్ముతున్నారా? Just a moment. ఒక క్షణం. Don't you see that light there? అక్కడ ఆ వెలుగును మీరు చూడటం లేదా? A little colored lady looking at me, sitting right down here. She's got a growth in her left side. ఇక్కడ కూర్చొని నా వైపు చూస్తున్న నల్లజాతి స్త్రీ, ఆమె ఎడమ ప్రక్కలో బెత్తుగా ఉన్నది. She has kidney trouble, complications. ఆమెకు మూత్రపిండాల జబ్బు మొదలగునవి ఉన్నవి. You had more faith, you don't have to come up here. It's over. Just believe it. Amen. మీకు చాలా విశ్వాసం ఉన్నది. ఇక్కడికి రానవసరం లేదు. జరిగిపోయింది. నమ్మితే చాలు. ఆమేన్. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచు. You believe that? మీరు నమ్ముతున్నారా? You believe, sister, you know that spinal trouble sitting there, you believe it, He'll make you well? అక్కడ కూర్చొని ఉన్న సహోదరి, నీవు నమ్ముతున్నావా? వెన్నుపూట సంబంధమైన బాధ నుండి నీ విడుదల పొందుతావు. ఆయనను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? See? Just don't doubt it. You can have it if you just believe it. అలాగే అనుమానించుకు. నీవు నమ్మితే నీవు పొందుకుంటావు. The man sitting here looking at me suffers with a prostrate trouble, getting up at nights and things. ఇక్కడ కూర్చుని నన్ను చూస్తున్న వ్యక్తి గూని ఉంది. రాత్రులలా లేస్తూ ఉంటాడు. You believe, sir? It'll be over then. You believe it. అయ్యా, మీరు నమ్ముతున్నారా? నమ్మినట్లయితే అది సమసిపోతుంది. Here sits a colored man sitting over here looking at me. He's suffering with epilepsy. ఇక్కడ కూర్చొని నా వైపే చూస్తున్న నల్లజాతి వాడు, అతడు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. He also is seeking the baptism of the Holy Ghost. అశుద్ధాత్మ బాప్తిసం కొరకు కూడా ఎదురు చూస్తున్నాడు. Stand up on your feet, sir. Accept your healing. అయ్యా, మీరు స్వస్థతని కోరినట్లయితే లేచి నిలబడండి. May God give you the baptism of the Holy Ghost. Amen. దేవుడు మీకు పరిశుద్ధాత్మ బాప్తిసం దయచేయును కాక. ఆమేన్. Sitting right across from you, there's a child sitting over there that also has epilepsy. మీకు ప్రక్కనే కూర్చున్న ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డకు మూర్ఛలు, Kind of a fainting away spells. Sitting out there over on the other side. ఒక విధంగా పడిపోతూ ఉంటాడు. ఆ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. You believe that God will make the child well there. అక్కడున్న ఆ చిన్న బిడ్డను దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నారా? You believe with all your heart? నీ నిండు హృదయంతో నమ్ముతున్నావా? And God will heal the child. అయితే ఆ చిన్న బిడ్డను దేవుడు బాగు చేస్తాడు. Do you believe, every one of you? మీరందరూ కూడా నమ్ముతున్నారా? Isn't he truly Abraham's royal seed?
ఆయన నిజంగా అబ్రహాము యొక్క రాజ సంతానము కదా? Isn't he the mighty conqueror? ఆయన మహా జయశీలుడు కదా? Did he promise that you could possess the gates of the enemy? శత్రువు కౌలు మీరు స్వాధీనపరచుకుంటున్న వాగ్దానం ఆయన చేయలేదా? How many of you are bound, feel the pressure of the enemy? శత్రువు యొక్క కులింపు చేత ఎంతమంది మీలో బంధించబడి ఉన్నారు? Raise your hands that you feel the pressure of the enemy. శత్రువు కుదింపును లేక అణచివేతను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారో మీ చేతులు పైకి చూపించండి. And you're Abraham's seed. Raise up your hands like this. మీరు అబ్రహాము సంతానం అయితే ఇలా మీ చేయి పైకెత్తండి. Say, Brother Branham, I'm bothered with nervousness. Oh, there's about 80% of you with that. ఇలా చెప్పండి, సహోదరా బ్రహ్మ, తిరిగితనము చేత నేను భయపడిపోతున్నాను. 180 మంది అలాగూ ఉన్నారు. Say, it's just so thick now, the whole crowd's just becoming like a great big milky. ఇప్పుడు ఇదంతా నిండిపోయినది, ప్రజా సమూహం అంతా పాలవిల్లులాగా ఉండిపోయినది. It's almost making me blind out there where you're at. అది నన్ను అంధునిగా చేసినట్లయింది. నీవెక్కడ ఉన్నట్లు? Don't you see that you're 20 or 30 maybe cases or more right here on this platform and out in that audience, that God does not fail? 20 లేక 30 అంతకంటే మించి సభలో ఉండి వేదిక మీదకి వచ్చిన మీరు చూశారు. దేవుడు ఎందులోనూ అపజయమెరుగని వానిగా మీరు చూశారు. It's Jesus Christ the same yesterday, today and forever. అదేదనగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. Do you believe that? అది నమ్ముతున్నారా? Then why not every seed of Abraham? Why don't you take the key now? అలాంటప్పుడు అబ్రహాము సంతానమైన ప్రతి ఒక్కరూ తాళపు చెవిని మీరు ఎందుకు పుచ్చుకొనకూడదు? The great conqueror that conquered it for you is here. He's proved to be here. దాన్ని జయించిన మహా విజయశీలుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. Do you believe him? మీరు ఆయన నమ్ముతున్నారా? Then take your key of faith, reach up with your hands and say, Jesus Christ, I believe for my healing right now. అలాగైతే మీ విశ్వాస తాళపు చెవిని మీరు పుచ్చుకొని మీ చేతులు జోడించి, యేసుక్రీస్తు ఇప్పుడే నా స్వస్థత కోసం నేను విశ్వసిస్తున్నాను అని చెప్పండి. Stand up on your feet, raise your hands, unlock your faith now. మీ చేతులు పైకెత్తుతూ మీ విశ్వాసాన్ని విడుదల చేయండి. I believe, Lord Jesus. I believe right now. ప్రభువైన యేసు, నేను నమ్ముతున్నాను, ఇప్పుడే నమ్ముతున్నాను. Now lay your hands over on one another. ఇప్పుడే ఒకరిపై ఒకరు మీ చేతులు ఉంచండి. Put your hands across to one another, another seed of Abraham. అబ్రహాము సంతానముగా మీరొకరి మీద ఒకరు చేతులు ఉంచండి. Now you pray for that person. Lay your hands up on him. ఇప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. వారి మీద మీరు చేతులు ఉంచండి. Jesus said, these signs shall follow them that believe. యేసు చెప్పాడు ఇలాగా, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. If they lay their hands on the sick, they shall recover. వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. Satan, you've lost the battle. సతనా, నీవు యుద్ధ భూమిలో ఓడిపోయావు. In the name of Jesus Christ, come out of here and let these people go for the glory of God. ఈ జనులు దేవుని మహిమాత్మై వెలువరితిగా యేసుక్రీస్తు నామమున బయటికి రా.